హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు మా వారు ఆఫీస్ స్కై వ్యూ 10కి వచ్చామండి. ఈరోజు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పారు. అందుకని అందరూ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ప్రతి ఇయర్ జరుగుతుందండి ఇలాగే. జూన్ నెలలో స్టార్టింగ్ లో ఎప్పుడు పెడతారు, పెట్టి పిల్లలకి ఏవో గిఫ్ట్స్ ఐటమ్స్ ఇస్తారనమాట. ఈ ఇయర్ కూడా అలాగే పెట్టారు. మా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళాను స్కై వ్యూ ఆఫీస్ కి. అది ఎలా ఉంటుంది, నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఎప్పుడు నేను పిల్లల్ని పంపిస్తాను కానీ నేను ఎప్పుడు రాలేదు. సరే లోపలికి ఎంటర్ అయ్యాక ఇదిగోండి ఇలా వాటర్ అంతా ఫ్లోర్ లో ఇలా వస్తున్నాయి. అంటే పైన గోడలో నుంచి ఇలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చి ఫ్లోర్ మొత్తం ఇలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చి ఇలా రాళ్లు ఉన్నాయి, ఈ రాళ్లలోకి వెళ్తుంటాయి. చాలా బాగుందండి ఇది. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు అందరు నించొని. నాకు చాలా బాగా అనిపించింది. మా పిల్లల్ని కూడా నించోబెట్టి ఫొటోస్ తీసాను. ఇదిగోండి ఇలా గోడలో నుంచి నీళ్లు, అంటే మనకు జలపాతం లాగా గోడలోంచి ఇలా నీళ్ళు వచ్చి అవే ఫ్లోర్ లో ఇలా వెళ్తూ బాగా అనిపించింది. అందులో మధ్యలో లైటింగ్స్ పెట్టడం వల్ల ఇంకా బాగా లుక్ అనిపించింది. బాగుంది. ఇది వేరేది. ఇంకోటి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఉందనమాట. వాటర్ జలపాతంలో నీళ్లు పడుతున్నట్టు ఒక గోడ మీద నుంచి ఇలా నీళ్లు పడుతూ ఉన్నాయి. అక్కడ నించొని కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. నేను మా పిల్లల్ని నించోబెట్టి ఫొటోస్ తీశాను. ఇది పెద్దగా లోపల ఇది ఇలా ఉంది. ఆఫీస్ అంతా బాగుంది, నీట్ గా మంచిగా అనిపించింది. మంచి ఫ్లేవర్, అవి రియల్ ఫ్లవర్స్ అండి. అక్కడ బుకే అవన్నీ పెట్టున్నారు కదా, అవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ కాదు. తర్వాత లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాం. పైకి వెళ్ళాలంటే లిఫ్ట్లు ఉన్నాయి కదండి, ఈ లిఫ్ట్లోకి ఎక్కి పైకి వచ్చాము. పైకి వచ్చి ఇదిగో ఇలా వెళ్తున్నాం. లోపలికి ఫ్లోర్లోకి వెళ్తున్నాం లోపలికి. మా పిల్లలు పట్టుకుంటే ఆగట్లేదు. ఎక్కడ మేము వెళ్తాం. డోర్లు తీసే దగ్గర ఐడి కార్డ్ చూపించాలి. ఎక్కడ డోర్ కనపడితే అక్కడ ఐడి కార్డ్ పుట్టుకుని మనం మా వాడు జోబులో పెట్టుకొని పద్దకి వాళ్ళ డాడీ ఐడి తీసుకొచ్చాడు. తీయడం చేయాలని. కానీ ఆల్రెడీ అన్ని అన్లాక్ చేసి పెట్టారు. పిల్లలు చాలా మంది జనాలు వచ్చారు కాబట్టి వాళ్ళ లాక్ సిస్టమ్ ఏం పెట్టలేదు, తీసేసినట్టున్నారు ప్రజెంట్ అయితే. ఇక లోపలికి వచ్చాము. ఇదిగోండి ఇలా ఉంటుంది ఐటీ ఆఫీస్. ఇలా వర్క్ చేస్తారు ఇక్కడ కూర్చొని. సిస్టమ్స్ ఇలా ఉన్నాయి. మా వాళ్ళు కూడా అంతా కొన్ని కారిడార్స్ అన్ని తిరిగాము, మొత్తం చూసాము. ఇక వెళ్తూ దారిలోనే, ఇవన్నీ వెళ్ళే దారిలోనే వెళ్తూ అలా వెళ్తూ చూసుకుంటూ వెళ్ళాము. బాగుంది ఆఫీస్ అయితే. లోపలైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏమైనా బాగాలేని వాళ్ళు పడుకోవడానికి, ఏదైనా బాక్స్ లో మనం ఏదైనా తెచ్చుకున్నాము ఇక్కడ కూర్చొని తినడానికి చక్కగా దానికి బాగా అనిపించింది. చూస్తుంటే నాకంతా ఐక్య షోరూమ్ గుర్తొచ్చిందండి. ఐక్య షోరూమ్ లో కూడా ఇలా పెట్టుంటారు వరుసగా. అలాగా ఇది ఇంకో కౌంటర్. ఇక్కడ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ షో జరుగుతుంది, మ్యాజిక్ షో. ఇక మేము మ్యాజిక్ షో దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఇక ఇవి 3 తాళ్లు పట్టుకున్నారు. ఒకటేమో పొడవుగా పొట్టిగా, ఇంకోటి పొట్టిగా అలా ఉన్నాయి. పిల్లల్ని పిలిచి వాళ్ళ చేత చేపిస్తున్నారు. దానికోసం ఇక్కడ ఒక పెద్ద ప్రహాసనమే జరుగుతుంది, చెప్తాను. ఆయనే అదిగో ఆ తాడులు తీసి ఒక్కొక్కరికి ఇద్దరికి ఇచ్చాడా. ఆ పైన పిలిచిన పిల్లలిద్దరు వాళ్ళు వెళ్ళారని కింద పిల్లలు ఊరుకుంటారు. ఈసారి నేనంటే నేను గొడవ చేస్తున్నారు. ఇదిగోండి ఆయన అది ముడేసి అబ్రకదబ్రా అనమన్నాడు. నెక్స్ట్ ఇటువైపు అబ్బాయికి కూడా ముడేసి అబ్రకదబ్రా అన్న. ఆయన కూడా ఇంకో ముడేసి ఆయన కూడా ఒకసారి అబ్రకదబ్రా అంటున్నాడు. అన్న తర్వాత దాన్ని ఇలా విధిలిచ్చి ఇలా ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఏమైంది, అదంతా ఒకటొకో లెవెల్ ఉంది కదా. ఇప్పుడు మొత్తం 3 ఒకే లెవెల్కి వచ్చాయి, ఒకటే లెవెల్లో ఉన్నాయి. 3 ఈక్వల్ గా అయిపోయినాయి అనమాట. అదిగోండి అలాగే ఇదే తాడుతోటి ముళ్ళు వేసి ఒక్కొక్కటి ముడి వేసి మళ్ళీ చైన్ టైప్ లో ఒక్కొక్కటి ఇలా మళ్ళీ అబ్రకదబ్రా అని చైన్ లాగా వేసి మళ్ళీ అదొకటి అలా చాలా చేశాడండి. ఒకటి కాదు 4-5 ఐటమ్స్ చేశారు. ఎక్కువే చేశాడు. 4-5 దగ్గర 10-15 దా చేశాడు. ఇలా పిల్లలు పిలిస్తే పిల్లలు కింద పిల్లలందరూ ఉంటారండి, ఊరుకుంటారండి. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ వాళ్ళిద్దరి చేత చేపించిన తర్వాత లాస్ట్ టైం చాక్లెట్లు ఇచ్చాడు. వాళ్ళ చాక్లెట్ ఇవ్వడం ఈ కింద ఉన్న వాళ్ళందరూ నాకు నేను అని గొడవ చేశారు. వీళ్ళు వాలంటీర్స్ లాగా కొంతమంది ఉన్నారు పిల్లలు. వీళ్ళని ఆపలేకైతే నాన్నకు తంటాలు పడ్డారు. చివరికి కూర్చోబెడుతున్నారు. ఇలా కూర్చోబెడతారు, అటు వెళ్తారా, అటువైపు పిల్లలు కూర్చోబెట్టేసరికి ఇటువైపు ఉన్న వాళ్ళు లెగుస్తున్నారు. అలా ఎవరు కూర్చోవట్లేదు. ఈ వాలంటీర్స్ ఎవరో గాని అన్మ్యారీడ్ అనుకుంటా, ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదురా బాబాయ్ అనుకోని ఉంటారు ఈ పిల్లల్ని చూసి ఈ దెబ్బకి. ఎందుకంటారా, అసలు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వీళ్ళు కంట్రోల్ అవ్వట్లా. చాక్లెట్లు ఇవ్వడం వల్ల ఒక్కొక్క దానికి ఇద్దరిని పిలిచారు. ఇప్పుడు ఇది జరిగినప్పుడు 2 పిల్లలు, ఈసారి 2 అమ్మాయిలు పిలిచారు. నెక్స్ట్ టైం ఇది ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అలా పిలిచారు.
లాస్ట్ ఎండింగ్ లో చాక్లెట్లు ఇచ్చారు. చాక్లెట్ ఇచ్చేసరికి ఇక నేనుంటే నేను ఇదిగోండి ప్రొజెక్టర్లో మా అమ్మాయి కనిపిస్తుంది. మా అమ్మాయి ముందెళ్ళి కూర్చుంది, నేనంటే నేను 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 అని. ఇలా జరిగిందనమాట. అందుకని అలా అన్నాను, వేరే ఉద్దేశంతో కాదండి. అలా పిల్లల్ని చూసి అసలు కంట్రోల్ చేయలేకపోయారు. కానీ చివరికి 2-3 కూర్చొని అప్పటికి కూర్చోబెట్టారు. ఓకే, అయిపోయింది, అక్కడ ప్రశాసనం అంతా అయిపోయింది. చివరికి మళ్ళా ఆ ఫ్లోర్ లో మేము వేరే వాళ్ళు వచ్చాం, మేము మిస్ అయిపోయాం. వాళ్ళు పై ఫ్లోర్కి వెళ్ళి ఫోన్ చేశారు, మేము పై ఫ్లోర్కి వెళ్తున్నాం, పాప్కార్న్స్ పైన ఉంటాయి, మేము తినడానికి వెళ్తున్నాం అని చెప్పారు. కూపన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ సర్కిల్ గా ఉన్నాయి, ఇవి ఐస్ సర్కిల్ ఐసెస్ ఇచ్చారు. మనకి నచ్చిన బొమ్మ గీయొచ్చు, ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన బొమ్మ వేసి సిగ్నేచర్ చేస్తున్నారు. పిల్లలు కార్టూన్ బొమ్మల్లాగా అనమాట. ఇలా కార్టూన్ బొమ్మల్లాగా ఇచ్చారు. సింగిల్ ఇస్తే మనం దానికి మంచి ఫిగర్ గీయాలి, గీసి సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేస్తారనమాట పిల్లలు. ఇక చూడు, మనం మా అమ్మాయి ఎప్పుడెప్పుడు డైరీలో నేను సైన్ చేస్తుంటే నేను చేస్తా మమ్మీ నేను చేస్తాను గొడవ చేసేది. అలాంటిది ఇక ఊరుకుంటారా, తగ్గేదేలే. చూడండి, మా వాడైతే వేరే లెవెల్లో బొమ్మ గీసేశాడు. భలే ఉంది బొమ్మ అయితే. మొత్తానికి దాని చేతులు పెట్టాడు, సిగ్నేచర్ చేసుకున్నాడు యశ్షు అని. ఓకే, అయిపోయింది. ఏంది ఇలా అయిపోయిందా? ఆమెగారు ఉందిగా మా మేడం గారు, మామూలు గురుకుంటే ఇక్కడ పెన్ను కోసం గొడవ. మామూలుగానే రెడ్ గ్రీన్ పింక్ ఏవో ఇచ్చారు, నాకు అలా పింకే కావాలి, మా అమ్మాయి ఫేవరెట్ కలర్ పింక్. చివరికి అది దొరక నచ్చ చెప్పా, బ్లాక్ తోనే ఎలాగో గీపిచ్చాను. అక్కడ అంతా ఫ్లోటింగ్ ఉంది, పిల్లలు చాలా మంది చేస్తున్నారు. ఇదిగోండి సర్కిల్ బొమ్మ వేసింది. ఇక సైన్ చేయమంటే ఇక చూడు వేరే లెవెల్లో సైన్ చేసింది. ఎందుకంటున్నానంటే ఇంట్లో ఎక్కడ పెట్టినా మా అమ్మాయి పేరే ఉంటది, చార్విక చార్విక చార్విక. ఇక్కడ కూడా అదే అనమాట. ఒక చూడు ఇంక వేరే లెవెల్లో చార్విక రాసి వచ్చింది. ఒకటి గీసింది 4 గీసి వచ్చింది. ఒకటే గీమన్నారు ఒక్కొక్కరికి. మనం అస్సలాగము 4 గీసి వచ్చింది అనమాట. మొత్తానికి అయ్యింది. లోపలంతా ఇలా ఉంది, కారిడార్స్ అంతా బాగుంది. కానండి ఆఫీస్ చాలా పెద్దది, బాగుంది. కానీ కన్ఫ్యూజింగ్ గా ఉందండి. ఒక చోటకి వెళ్తే ఇంకో చోట మిస్ అవుతున్నాము. పాప్కార్న్స్ కి వెళ్దాం అంటే ఇందులో వాష్రూమ్ అంది. సరే వాష్రూమ్ తీసుకెళ్దాం, వాళ్ళ అన్నని ఇచ్చి పంపించి నేను ఎక్కడి నుంచి ఉన్నా. అలానే వేరేది అక్కడ వెయిటింగ్ రూము అని రాసిందంట. దాన్ని ఓపెన్ చేస్తే ఎవరో పడుకొని ఉన్నారట. బొబ్బొబ్బో వద్దొద్దులే, పాపని ఎవరైనా చిన్న పాపని పడుకోబెట్టున్నారు. నెక్స్ట్ పాప్కార్న్ కౌంటర్కి వచ్చాం. ఇక్కడేనండి పాప్కార్న్ తీసుకున్నాము. కాఫీ ఉన్నాయి, టీ కాఫీ మిషన్ ఉంది. మేము కాఫీ తాగాను, వాళ్ళిద్దరు పాప్కార్న్ తీసుకున్నారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు టాయిలెట్ కి తీసుకెళ్లాను. ఇంతలో మాతో వచ్చిన వాళ్ళు పైన ఐస్ గోల్కి వెళ్ళిపోయారు. మేము ఇక్కడే ఉండిపోయాం. ఇక్కడే ఉన్నాము, చెప్పారు దీనికి ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడే ఉండిద్ది ఐస్ గోల్ అని. మిస్ అయిపోయాం మేము. టాయిలెట్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళే బయట వ్యూ చూస్తానని చెప్పి ఆ బయట వ్యూలో అవన్నీ చూస్తూ మిస్ అయిపోయాము. వేరే కారిడార్కి వచ్చేసాం. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాం. అరే అటే తిరిగాం, ఇటు తిరిగి ఇంకొక ఆయన్ని అడిగాను, ఏమంటే ఎటు వెళ్ళాలి అని. అక్కడ అన్ని రాసున్నాయి, A1 A2 C7 C1 అవన్నీ ఉన్నాయి. ఓహో, వీటిని బట్టి వెళ్ళాలి కాబోలని అప్పటికి కొంత అర్థమైంది. అటు ఇటు తిరిగి మళ్ళీ 4-5 కారిడార్లు తిరిగాం. మాతో వచ్చిన అబ్బాయి మేము ఐస్ గోల్ లోపల ఉన్నాము, మీరు కూడా రండి, పెద్ద క్యూ ఉందని చెప్తున్నాడు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్లారు. మేము అలా తిరిగి ఇలా తిరిగి ఎట్టో కొట్టగా చిన్నగా ఐస్ గోల్కి వచ్చానండి. కనుక్కొని వచ్చాను కదా, వచ్చిందా బానే ఉందా, ఇక్కడ పెద్ద క్యూ ఉంది. నాకు ఐస్ గోల్ అయ్యింది ఆ క్యూకి. గంట సేపు నించొని ఐస్ గోల్ తీసుకొని తిన్నాం. అలాగే నెక్స్ట్ చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్లు తినబెట్టాను. చాక్లెట్లు తిని అయిపోయింది. చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము. ఇక్కడే ఒక పెద్ద ప్రొజెక్టర్ లాంటిది పెట్టారు. మామూలుగా అయితే స్టిక్ ఇచ్చి స్టిక్ తో గీస్తారు, మన ఇంట్లో ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఆడుకునేవి, అలాంటిదే. ఇదే చేత్తో గీవనిచ్చారు. టచ్ ఎవరు నచ్చినట్టు వాళ్ళు బొమ్మలు గీస్తున్నారు, సిగ్నేచర్ చేస్తున్నారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ అయిపోయిందా, అక్కడ పాప్కార్న్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక గొడవ, పింక్ కలరే కావాలని. అక్కడ పింక్ కలర్ ఇప్పించేదాకా మళ్ళీ ఎట్లా కొట్లా అయిపోగొట్టుకొని వచ్చాను. లాస్ట్కి చివరికి అవి ఇవి అన్నీ అయిపోయి కిందకు వచ్చాను ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇక్కడికే తలకాయ బొప్పు కట్టేసింది నాకు. వెళ్తుంటే మళ్ళీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఇంకో వైపు అనమాట, ఇది లిఫ్ట్ ఎక్సలేటర్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ పూల కుండీలు ఇస్తున్నారు. ఆ ఫ్లవర్ మా ఫ్యామిలీకి గిఫ్ట్ ఐటమ్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ పూల కుండీ ఇచ్చారు, గులాబీ మొక్క ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తారండి. ఈసారి పూల మొక్క ఇచ్చారు, గులాబీది. ఇక్కడ ఒక లైబ్రరీ లాగా బుక్స్ పెట్టి ఉన్నారు. ఇవి బాగుంది, ఇది పీస్ఫుల్ గా అనిపించింది. ఎవరైనా రిలాక్సేషన్ అవ్వాలనుకుంటే, ఎవరికోసం వెయిట్ చేస్తున్నా వచ్చిన వాళ్ళ అలా తీసి బుక్స్ చదువుకోవడానికి ఏమో మేబీ.
ఎక్సలేటర్ కనిపించింది. ఇంకా పైకి వెళ్ళేసి మళ్ళీ పైనుంచి కిందకు వస్తున్నారు. మా వాళ్ళు ఆటలాడుతున్నారు ఇక్కడ కొంతసేపు. ఆటో బుక్ చేస్తుంటే అస్సలు ఆటోలు బుక్ అవ్వట్లేదు, అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. బోల్డ్ మంది వచ్చారు. ఎవరికైనా ఆటో ఎలా బుక్ అవుతాయి, అన్ని ఓలా యోబర్ బిజీగా ఉన్నాయి. సరే ఈలోపు ఈ ఎక్సలేటర్తో ఆడుతున్నారు. నేను పైకి వెళ్ళి మొక్క తీసుకొచ్చుకున్నాను. అలాగే ఒక సంచిలో చిప్స్ ప్యాకెట్స్, అలాగే ఒకటి వెజ్ది ఇచ్చారు. అలా నెక్స్ట్ ఇంకొకటి జ్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇదిగోండి పూలకుండి. ఇక్కడ పూలకుండీల దగ్గర ఒక ప్రహాసనం. అక్కడ కింద బౌల్ వైట్ కలర్ ఉందా, అలాంటి కలర్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకుంటున్నారులేండి. రెడ్, బ్లూ అని. ఇంకా లక్కీ ఏంటంటే అక్కడ పింక్ లేదు. పింక్ ఉంటే పింక్ కోసం మా అమ్మాయి గొడవాడేది. వైటే పట్టుకొచ్చేవి. చివరికి ఎట్లా కొట్లా మా వారు రాకపోవడం వల్ల మాకు ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు పడ్డాను. కానీ కొన్ని బాగా చూడలేకపోయానండి ఆఫీస్ మొత్తాన్ని. అన్ని వీడియో తీయలేకపోయాను, మంచిగా అన్ని కవర్ చేసుకోలేకపోయాను. నేను ఫస్ట్ టైం వెళ్ళడమే, నాకు తెలీదు. ఆరక్కడికి ఇక్కడికి వెళ్ళి తినబెట్టుకోవడమే సరిపోయింది. చూడడానికి వెళ్ళినట్లేదు, తినడానికి వెళ్ళినట్టుంది. మొత్తం చూసి తినిపించుకొని వచ్చాను. నేను తిన్నమేమో కానీ మా పిల్లలతో ఇది నాకు ప్రహాసనం జరిగింది. ఆయన వచ్చింటే చక్కగా అన్ని చూపించేవారేమో, నిదానంగా అన్ని చూసుకొని వీడియోలు తీసుకొని వచ్చేదాన్ని. లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.